హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. నేను ఒక్క 4 మాటలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అనేది తిరుమల తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి గురించి. ఆయన చాలా పెద్ద ఆయన కదా. ఆయన గురించి చెప్పిన ఎవరైనా చెప్తుంటే మనం విన్నా, మనకు తెలియంది ఏదన్నా తెలుసుకున్నా, అలా తెలుసుకుంటేనే చాలా కరుణిస్తారంట వెంకటేశ్వర్ల స్వామి. అందరికన్నా పెద్ద దేవుడు విష్ణుమూర్తి, అంతా ఆయన లీలలే. మనము సృష్టికర్తలు ఎవరు? విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ, వీళ్ళు ముగ్గురే కదా. ఈ ఒకరి గుండెల్లో ఒకరు ఉంటారట. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు. పరమేశ్వరుడు గుండెల్లో విష్ణుమూర్తి ఉంటాడంట, విష్ణుమూర్తి స్వామి గుండెల్లో పరమేశ్వరుడు ఉంటాడంట. ఎందుకంటే వాళ్ళిద్దరు బావాబామర్దులు కాబట్టి. ఈ లోక కళ్యాణం జరిగినంత వరకు కూడా వాళ్ళు మనము ఒకరిని పూజించకూడదు, ఇద్దరిని పూజించాలంట. ఇద్దరిని పూజిస్తేనే మన శక్తి కొంది మనకి మంచి జరుగుతుందంట. అయితే ఇంతకీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, తిరుపతి ఎలా వెళ్ళాలి? మన శక్తి కొంది డబ్బులు ఉంటేనే తిరుపతి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు. డబ్బులు లేకపోయినా స్వామివారిని మన శక్తి కొంది ఎలా చూడాలి అనేది మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను తిరుమల సేవకి వెళ్ళాను, శ్రీవారి సేవకి వెళ్ళాను. స్వామి సేవ ఎలా చేయాలి నేను వెళ్ళడం కాదండి, స్వామివారు పిలిపించుకుంటేనే మనం వెళ్ళగలం. స్వామివారు మనల్ని చూడాలనుకుంటేనే మనం వెళ్ళగలం. మనము చూడాలనుకుంటే మనం వెళ్ళలేము. నేను ఇంత డబ్బులు పెట్టిపోతాను, అంత డబ్బులు పెట్టిపోతాను, ఈ టయానికే పోతానంటే ఆ టయానికి పోలేకపోవచ్చు మనం. అదే స్వామివారు తలుసుకున్నారంటే మనల్ని సడన్గా స్వామి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పాదాలు చూసే భాగ్యం మనకి ఇస్తారు కదా. అంత గొప్ప వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి దగ్గర అడుగడిగిన ఒక మహిమలాగా అనిపించింది నాకు. అది ఏంటి? స్వామి సాష్టాదిగా తిరుమలలో ఉన్నారు, తిరుగుతున్నారు అనే దానికి నిదర్శనం ఉంది. అది ఎలా, ఏంటి, ఎన్నిసార్లు నాకు దర్శన భాగ్యం స్వామివారు కల్పించారు. స్వామివారి అంతరాలయంలో నాకు దర్శన భాగ్యం ఎలా వచ్చింది? అంతరాలయంలో దర్శనం అయిందంటే అసలు మ్యాక్సిమం ఎవరు నమ్మరు. కానీ నాకు నా స్వామి పాదాలు చూసే భాగ్యం నాకు ఎలా కలిగింది అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఒక పెద్ద వీడియో చేసి మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. మీ అందరూ నెక్స్ట్ వీడియోలో దయచేసి జ్యోతి కిచెన్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా, మిస్ అవ్వకుండా చూస్తారు కదా. మరి జ్యోతికి సపోర్ట్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ.